తాజ్మహల్ కట్టించిన పెద్ద మనిషి గురించి ఎవ్వరైనా గొప్పగా చెప్పుకుంటారు. కానీ అది కట్టనికి రాళ్ళెత్తిన కూలీల సంగతి ఏంది? వాళ్ళది కదా అసలు కష్టం అంటే. అట్లనే వైద్యం అంటే ఒక డాక్టర్ చదివిన డాక్టర్లదే కాదు. యాక్ అని చీదరించుకోకుండా పేషెంట్ల ఆలన పాలన చూసే నర్సులది కూడా. గందుకే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం యాళ్ళ దేశం అంతా నర్సుల సేవలను యాద్ చేసుకున్నది. ఎప్పుడు మంచి మంచి పనులు ముంగటేసుకునే ఏపీ చిన్న సీఎం పవనాల్ సారు ఇయ్యాల కూడా ఒక కార్యం ముంగటేసుకున్నాడు. మరి సార్ ఏం చేసిండో చూసేద్దాం. మంగళగిరి క్యాంప్ ఆఫీస్ కు సర్కార్ దవాఖాన్ల పేషెంట్లను గొప్పగా అరుచుకునే నర్సులను పిలిపించుకున్న పవన్ కళ్యాణ్ సారు వాళ్ళకు శాల్వాలు కప్పి సత్కారం చేసి గిఫ్ట్ బాక్సులు ఏవో చేతిలో పెట్టిండు. ఇక బాక్సులను చూస్తుంటే ఏవో చీరల డబ్బాలే ఉన్నట్టున్నాయి. అవు అట్లనే కానొస్తున్నాయి కూడా. ఎంతైనా ఆడబిడ్డలకు బట్టలు పెట్టే ఆచారం మన తెలుగు వాళ్ళ రక్తంలోనే ఉన్నది. ఇక దానికంటే ముందుగాల నర్సులతోటి షాన్ చెప్పే ముచ్చట్లు పెట్టిండు పవన్ సారు. ఏదో మొక్కుబడిగా పిలిచి పలకరించుడే కాకుండా నర్సుల కష్ట సుఖాలన్నీ అరుచుకొని సర్కార్ తరపున కంటికి రెప్పోలా చూసుకుంటామని అన్నాడట. నర్సులు చెప్పుకున్న సమస్యలన్నీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సార్ ముంగడి తీసుకుపోతాడని హామీ కూడా ఇచ్చిండట. మంచి ముచ్చట్నే ఇది. డిప్యూటీ సీఎం సార్ అన్నాడంటే కాకుంటుంటదా? ఇక రేపో మాపో సర్కార్ దవాఖాన్ల సేవలు చేసే నర్సులకున్న తక్లీఫ్లు మొత్తం తీరినట్టే పోండ్రి అన్నట్టు. మొన్నట్ల పవన్ సారు చిన్న కొడుకు మార్గు శంకర్ అగ్ని ప్రమాదంలో సిక్కుని గాయపడ్డాడు కదా. అగో అప్పుడు నర్సుల సేవలను మళ్ళొక్కపారి కంటి నిండా చూసిండట. ఏ గదే ముచ్చట్ను ఇలా నర్సులతో చెప్పిండు పవన్ సారు. గప్పుడే అనుకున్నాడట నర్సులను కలిసి థ్యాంక్స్ చెప్పాలని. అనుకున్నట్టే ఇలా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఇవాళ పేషెంట్ల సేవల పేరు పోయిన నర్సులకు సత్కారం చేసి కొంత రుణం తీసుకున్నాడు అన్నట్టు.